గారు ఈ అటాక్ని నేను అంటాను డెఫినెట్గా మన దేశ భూభాగంలో మన పౌరుల మీద మన వాళ్ళ మీద జరిగిన దాడిగా దేశం మీద దాడి అంటాం, నో డౌట్. కానీ దేశం మీద దాడి అనడం కంటే హిందువుల మీద దాడి అనేది నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అదే చేశారు కదా, ప్యాంట్ ఇప్పి చూశారు, లేకపోతే ఖురాన్ చదవమన్నారు, రాదు అంటే చంపేశారు. అంటే ఏంటి దాని అర్థం? హిందూ అంటేనే చంపేశారు. సో దీన్ని ఇక మీదట ఎలా చూడాలి, ఇటువంటి ఘటనలు కానీ ఇటువంటి భావజాలాన్ని కానీ? పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదుల దాడిలో హిందువులు చిందించినటువంటి ప్రతి రక్తపు బొట్టుకు బదులా తీర్చుకోవాల్సిందే. అది శత్రుదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి మూలాలను నిర్మూలించాల్సిందే, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటి శత్రువులను నిర్మూలించాల్సిందే. రెండు చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. ఈ దేశంలో కూడా ఇంటి శత్రువులు ఉన్నారు, ఈ దేశాన్ని కూడా దారుల్ ఇస్లాం చేస్తూ ఉంటున్నారు. ఇక్కడే వండుకుంటూ ఈ గాలి పీలుస్తూ ఈ నీరు తాగుతూ ఇక్కడ తిండి తింటూ గజ్వాయే హిందూ చేస్తామని ఇవాళ ముర్షిదాబాద్లో ఏం జరుగుతుంది, దేశంలో అనేక పట్టణాల లోపల ఏం జరుగుతుంది, హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కుహానా సెక్యులరిజం ముసుగు లోపట ముస్లిం మతోన్మాద రాజకీయాలు ఈ దేశం లోపల నడుస్తూ ఉన్నాయి. ఉగ్రవాదులకు మతం లేదంటారు, అందమైనటువంటి ఉపన్యాసం ఇస్తారు. ఉగ్రవాదానికి మతం లేదని ఇవాళ కూడా ఇంత ఘోరమైనటువంటి సంఘటన కశ్మీర్ లోపట వాళ్ళు బట్టలిప్పి నీకు సుంతి అయ్యిందా లేదా అని చూసి, లేకపోతే ఐడి కార్డు చెక్ చేసి కల్మా వస్తుందా రాదా అని టెస్ట్ చేసుకొని హిందువు అని నిర్ధారణ చేసుకొని చంపితే కూడా ఇవాళ కూడా మాట్లాడుతున్నటువంటి నేతలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ ట్విట్టర్లో చాలా ట్వీట్లు వస్తూ ఉన్నాయి. ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి నాయకులు వాళ్ళు కూడా వాళ్ళతో సమానమే, వాళ్ళు ఐ కెన్ సే అలా దాన్ని సమర్థించే వాళ్ళు కూడా దానికి మతం లేదని మాట్లాడుతూ ఉన్నారు. చాలా స్పష్టంగా మీరు చెప్పారు. ఇవాళ ఈ ప్రపంచం లోపల నిషేధానికి గురైనటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా మేము ఇస్లామిక్ రాజ్యం కోసమే జిహాద్ చేస్తూ ఉన్నాము, కాఫీలను అంతమొందించడమే మా లక్ష్యమని వాళ్ళేం దాచుకుంటలేరు. అర్థం చేసుకోవాల్సింది మనం అర్థం చేసుకోవడం లోపల పొరపాటు పడుతున్నాం, ఇంకా భ్రమల లోపల ఉంటున్నాం. ఇవాళ హిందూ సమాజానికి కూడా నేను చెప్తున్నా, అక్కడ మీ కులం చూసి చంపలేదు, లేకపోతే ఏ రాష్ట్రం అని చూసి చంపలేదు, ఏ భాష అని చూసి చంపలేదు. ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళ లిస్టులో మీ అందరి చావును వాళ్ళు నిర్ధారించింది హిందువు ధర్మం అని. అంతే. కాబట్టి ఇప్పటికి కూడా ఈ రాజకీయాలు ఏం చేస్తున్నాయి, మనను మెజారిటీలను హిందువులను ఇంకా కులము వర్గము ప్రాంతం భాష పేర్ల మీద విభజించాలే, మైనార్టీలను మతం పేరు మీద కలిపేటటువంటి రాజకీయాలు కదా, సంతుష్టికరణ రాజకీయాలు ఈ దేశంలో నడుస్తున్నాయి. వాటికి కూడా ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం లోపల ఉన్నటువంటి కశ్మీర్ లోపల మొన్నటి వరకు ఇవాళ అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటే చాలామంది ప్రశ్నిస్తారు, ఎప్పుడు ఎన్నికలైతే ఏమైతే తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేటువంటి పని లోపట దేశ భద్రతా బలగాలుంటే ఆ భద్రతా బలగాల యొక్క విశ్వసనీయతను కూడా శంకించారు. ఈ దేశంలో సర్జికల్ స్ట్రైక్ వస్తే చాలామందికి ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకే ఈ రోజున అదే ప్రతిపక్ష నేతలు ఈ దేశం మీద యుద్ధం ప్రకటిస్తూ అంటున్నారు. వాళ్లకు ఇవాళ కాశ్మీర్ ఉగ్రవాదులకు తేడా లేదు సార్. ఇవాళ ఈ దేశం మీద యుద్ధం ఎవరు ప్రకటిస్తూ అంటున్నారు? ప్రతిపక్ష నేత ప్రకటిస్తూ అంటున్నారు, రాహుల్ గాంధీ దేశం మీద. ఇవాళ కాశ్మీర్ ఉగ్రవాదం చేసింది అదే, రాహుల్ గాంధీ చేస్తూ అంటుంది అదే. ఇవాళ చాలా మంది దేశంలో ఉన్నటువంటి నేతలు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా. మనం ఒక్క పని చేద్దాం శశిధర్ గారు, ఈ ఎపిసోడ్ అయ్యేంత వరకు రాజకీయాల జోలికి వెళ్లకుండా చేసిన వాళ్ళు ఎలా చేశారు, ఎందుకు చేశారు, అలాగే దాన్ని సమర్థించే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అట్లా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు పార్టీలన్నీ దాన్ని ఖండిస్తున్నాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం కంటి తుడుపు ఖండనలు ఈ దేశం వెంకటకృష్ణ గారు 713వ సంవత్సరం నుండి మొహమ్మద్ బిన్ కాసిం నుంచి మొదలు పెట్టినటువంటి ఈ జిహాదు ఈ దేశం మీద హిందువుల మీద నరమేధము 2025 లోపట ఇంతకుముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వరకు కూడా కొనసాగుతుంది. 1312 సంవత్సరాలుగా ఇంకా ఎంత రక్తపాతం చెందాలా, ఇంకా ఎంత రక్తపాతం ఈ హిందువులది దేశం లోపల పారాలా? మతం ఆధారంగా కదా ఈ దేశాన్ని విభజించింది. మతం ఆధారంగా విభజించిన తర్వాత కూడా ఇంకా మతోన్మాదం జడలు విప్పేసేసి ఇవాళ నేను అంటున్నాను, నేను చాలా స్పష్టంగా 3-4 డిమాండ్లు చేయాలనుకుంటున్నాను. మదర్సాల మీద ఈ దేశం లోపల నిషేధం పెట్టాలా. మదర్సాల లోపల అనేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరుపుతుంది, మతోన్మాదాన్ని నూరిపోస్తా ఉన్నారు, కాఫీర్లు అని చెప్పేసి ఇవాళ ఈ దేశ ప్రజల మీద సాటి ప్రజల మీద విషాన్ని నూరిపోస్తున్నారు కదా. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లోపల ఉగ్రవాద మూలాలు ఉగ్రవాదులు తయారైతుంది మదర్సాల కేంద్రంగా అనే రిపోర్ట్లు వస్తున్నాయి కదా. ఆందోళన కలిగించేటువంటి నిషేధం నిషేధించాలన్నారు కదా మీరు. మదర్సాలని నిషేధించడమా, మదర్సాలలో ఇట్లాంటి యాంటీ
సోషల్ లేకపోతే యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ ని నిషేధించాలా అవి జరుగుతుంటే ఒకవేళ అవి ఆ విషయంలో క్లారిటీ ఈ రోజు వెంకటకృష్ణ నేను ఒకటి స్పష్టమడతా ఇవాళ మతం ఆధారంగా కాశ్మీర్ లోపట మారణహోమం సృష్టించారు కదా, ఎక్కడ పోయినాయి? మొన్నటి వరకు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ పేరు మీద రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా చేసి దేశంలో అంతర్యుద్ధం ఎందుకు నోరొస్తలేదు? మతం అడ్డం వస్తుంది. మతం ఆధారంగా ఇవాళ మీరు ఉగ్రవాద భావజాలాన్ని కూడా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ దేశంలో జరుగుతుంది కదా. ఇవాళ నేను ఆ రాజకీయాలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భారతదేశ భద్రతా బలగాల యొక్క విశ్వసనీయతను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ ఎయిర్ స్ట్రైక్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకు భారత సైన్యం మీద విశ్వాసం ఉండదు, ప్రూఫ్స్ కావాలంటారు. సర్జికల్ స్ట్రైక్ అయితే ప్రూఫ్స్ కావాలంటారు. డోక్లాన్ లోపల భారత సైన్యం త్యాగాలు చేస్తే త్యాగాలను చిన్నవి చేసి మాట్లాడతారు. భారతీయ యొక్క ఆర్మీ నిరంతరం ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదం మీద పోరాడుతున్నటువంటి ఆర్మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి రాజకీయాలు నిన్న దాడి చేసిన వాళ్ళు మన ఆర్మీ